హాయ్ హలో మా బై చేసి ఆఫ్టర్ 1 year అయింది. ఈ 1 yearలో ఏమైందంటే కనుక స్టార్టింగ్ కొన్నమ్మనే చిన్న ర్యాలీకి అయితే వెళ్ళాను ఒక 2 daysలో. సో అప్పుడు ఏమైందంటే కనుక ఇది మనకి ఏదైతే కూలెంట్ ఉందో ఆ కూలెంట్ మన ఎగ్స్ అయితే ఎలా అయితే మనం బాయిల్ చేసినప్పుడు ఎలా అయితే ఉడికిపోతాయో సేమ్ అలాగే ఉడికిపోయినాయి అనమాట. సరే ఏమైందని చెప్పేసి అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ మనకి టెంపరేచర్ ఉంది కదా, ఈ టెంపరేచర్ అనేది మనకి 100 రీచ్ అవుతాయి. ఏంటంటే లోపల కూలెంట్ అనేది ఆన్ అయ్యింది, బట్ ఈ బైక్ అసలు ఆన్ అవ్వాలి స్టార్టింగ్. ప్లస్ ఇక్కడ మనకి కొంచెం చూసారా టెంపరేచర్ సింబల్, సో ఇది బ్లింక్ అవుతూ ఉండేది, అంటే అలాగా వెలుగుతూ ఉండేది అనమాట. సో అలాగే జరిగింది. సరే ఆ జరిగిన తర్వాత ఏం చేశానంటే నేను కొన్నింది మంగళగిరిలో. సో మంగళగిరిలో సర్వీస్ సెంటర్ ఏం లేదు. సరే అని చెప్పేసి గుంటూరే తీసుకెళ్ళిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా రేజింగ్ ఇచ్చాను కొంచెం బాగా, ఓవర్ హీట్ అయింది కాబట్టి కూలెంట్ ఏది తిరగట్లేదు అని చెప్పేసి అనగానే సరే మేము చూస్తామని చెప్పేసి 2 days అక్కడే పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వెళ్తే ఏం లేదు, జస్ట్ ఇంజిన్ ఇది కూలెంట్ ఆయిల్ ఒకటే చేంజ్ చేసాము, బాగానే ఉందని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు 1 year అయితే కంప్లీట్ అయింది. సో 1 year అయిన తర్వాత నాకు రీసెంట్గా మొన్న విజయవాడ నుంచి వస్తుంటే కనుక సేమ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది అనమాట. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కూలెంట్ 89 ఉంది, 91 ఉంది. సో ఇది 100 రీచ్ అయితే మనకి కూలెంట్ ఆన్ అవ్వాలి. కూలెంట్ ఆన్ అయ్యి ఇది టెంపరేచర్ అనేది తగ్గియాలి కదా. ఇప్పుడు నేను రేజ్ ఇచ్చాను, స్లోగా పెరుగుతుంది. మీ ఇంకా కొన్ని మోడ్స్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి బ్యాటరీ అనేది మనకి ఇక్కడ 14 అనేది ఉండాలి. 14 కన్నా తక్కువ ఉంటే కనుక కాసేపు ఇలా ఆడించాలన్నమాట. లేకపోతే ఇంకా 14 కల్లా తక్కువ ఉంటే 12, 10 అలా ఉంటేదంటే మనకి సెల్ఫ్ అవ్వదు అనమాట. 9 వరకు మాత్రం సెల్ఫ్ అయితే, 9 కన్నా డౌన్ ఉంటే కనుక ఇంకా బ్యాటరీ చేంజ్ చేయించుకోవడమే. సో ఇది కూడా చూసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. అంటే 1 year అవుతుంది కదా, నాకు ప్రాబ్లం అయితే రాలా. 93 ఉంది కదా, అసలు అప్పుడు పెరగదు. కనుక 100 రీచ్ అయితే కనుక మనకు కూలెంట్ ఆన్ అవ్వాలి. కూలెంట్ ఆన్ అయ్యి మనకన్నా ఏదైతే టెంపరేచర్ ఉందో అది తగ్గియాలి. ఇప్పుడు చూడండి అసలు కూలెంట్ నాకు ఏమాత్రం ఆన్ అవ్వలేదు, కానీ 100 అయితే రీచ్ అయింది. 101 ఉంది. ఇప్పుడు ఏమైతే కనుక ఇలా రీచ్ అయ్యకుండా ఏంటంటే 110 రీచ్ అయిన తర్వాత మనకి సింబల్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ సింబల్ అనేది. బట్ నాకేంటంటే కూలెంట్ అసలు ఏమాత్రం వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ అలా ప్రాబ్లం ఒకటి ఫేస్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఫేస్ చేయకుండా ఏం చేస్తానంటే ఇప్పుడు షోరూమ్కి అయితే వెళ్తాను. విజయవాడ కానూరులో ఏపీ మోటార్స్ అని చెప్పేసి మన షోరూమ్ ఉందన్నమాట, యమహా షోరూమ్. సో అక్కడికైతే వెళ్ళి మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు ఏం చెప్తారో విన్నాం. ఇది మన ప్రాబ్లం అంటే మన సరిగ్గా ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యూల్ ఉంది, ఫ్యూల్లో కూడా ఒక సెన్సార్ ఉంటుంది అనమాట. ఏది మన 2 లీటర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఆ సెన్సార్ పోతుంది. బట్ ఇప్పుడు ఇండికేటర్ ఫ్యాన్ది ఫాల్ట్ రీజన్ ఏంటి, మందా ఫాల్ట్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే వాళ్ళ అని చెప్పేసి కనుక్కుందాం డీటెయిల్గా. సో ఇప్పుడు 105కి రీచ్ అయింది. సో ఇంకా 110 రీచ్ అయితే మాత్రం మనకి ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వేడి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇప్పుడు షోరూమ్కి వెళ్ళే కదా మీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. బట్ మీరు ఏం చేయాలంటే కనుక కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ అయితే కొట్టండి మావా. ఇప్పుడు మనం వెళ్ళేదే మనం డిస్కస్ చేద్దాం వాళ్ళతో, షోరూమ్ వాడితో అసలు ఏంటి ప్రాబ్లం అనేది. అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను వీడియో. మామ ఇప్పుడైతే కనుక నేను విజయవాడ అయితే వెళ్తున్నాను. విజయవాడలో ఆటో నగర్లో వచ్చేసి అదే మన కానూరులో అయితే కనుక యమహా షోరూమ్ ఒకటి ఉంది, అక్కడ చెక్ చేసాను, అక్కడ లేదన్నారు. సరే అని చెప్పేసి ఏలూరు రోడ్లో కూడా ట్రై చేశాను, అక్కడ లేదన్నారు. సరే ఇంకా విజయవాడ అంతా తిరిగాను, సరే ఇంకెక్కడ లేదన్నారని చెప్పేసి ఇంకా లాస్ట్ చాయిస్గా గుంటూరు అయితే వెళ్ళి అడిగాను అనమాట. సో గుంటూరు అయితే వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ మోటార్స్లో అయితే దొరికింది కొత్తపేట మన హాస్పిటల్ రోడ్లో అయితే. సో అక్కడ ఇచ్చేసి రిటర్న్ అయితే ఆటోలో అయితే వచ్చాను. 4 days తర్వాత నాకు కాల్ అయితే వచ్చింది, ఇలా రిపేర్ అయితే అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి మీ వెహికల్ అని. సో తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఆటోలో వెళ్ళాను. ఇదే యమహా అన్నపూర్ణ మోటార్స్ ఇది. ఇందులో అయితే బైక్ తీసుకుని చెక్ చేశాను. ఇండికేటర్ అంతా బాగానే వర్క్ అవుతుంది. సో అంతా ట్రైల్ అయితే చూసామో మొత్తం బాగానే వర్క్ అవుతుంది. సరే అది సౌండ్ కూడా వినండి మీరు కూడా, ఫ్యాన్ సౌండ్ కూడా వస్తుంది అనమాట బాగా. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు డిస్కస్ చేస్తాను అసలు షోరూమ్ వాడు ఏమి ఉన్నాడు అని. అంతా అయితే దారిలో వస్తే కనుక పంచర్ అయితే అయింది మామ. వస్తే కనుక ఇలా అన్ని రిపేర్లు ఒకేసారి వస్తే లేకపోతే నేను రావు. ఇంకా టైర్ పంచర్ వేయించుకుని అయితే నేను ఇంటికి అయితే వచ్చాను. ఓకే మా ఫైనల్గా అయితే నా బైక్ తీసేసుకున్నాను అనమాట సో షోరూమ్ నుంచి. సో ఇప్పుడు ఏమైందంటే కనుక మీకు చెప్పాను కదా, నేను గుంటూరు కానీ నేను ఎప్పుడైతే కనుక
విజయవాడ అయితే ట్రై చేశాను, బట్ నాకు ఎక్కడ అయితే దొరకలేదు. అందరూ ఏం చెప్పారంటే మా దగ్గర లేవు ప్రజెంట్ అయితే కనుక, మీరు ఎక్కడైతే పర్చేజ్ చేస్తారో మీ బైక్ అక్కడికి వెళ్ళి కనుక్కోండమ్మా, అక్కడ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను కొనింది మంగళగిరిలో అనమాట. సో మంగళగిరిలో ఏమో షోరూమ్ తీసేశారు రీసెంట్గానే, మళ్ళీ రీసెంట్గానే పెట్టారు అనుకోండి. బట్ అక్కడ సర్వీస్ సెంటర్ అయితే లేదు. ఇంకా ఇటు విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాలి. సరే ఇంకా విజయవాడ అంతా తిరిగేసాం కదా, ఇంకా గుంటూరులో ట్రై చేద్దాం అని చెప్పేసి గుంటూరులో ఇచ్చేసి మన అన్నపూర్ణ మోటార్స్ అని చెప్పేసి ఒక మోటార్స్ ఉంది మన యమహా షోరూమ్ది. సో అక్కడికైతే వెళ్ళి చెప్పా, ఇలా క్లియర్గా అయితే చెప్పాను, ఇలా అయింది సార్, ఇలా అంటే సరే అమ్మ లోపల మీది ఫ్యాన్ ఏదో పోయింది, దాన్ని చేసి పెడతాం అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అక్కడ పెట్టాను. 4 days తర్వాత అయితే నా బైక్ రిటర్న్ అయితే వచ్చిందనమాట. సో బాగానే వర్క్ అవుతుంది. మీకు చెప్పే కదా ముందుగానే, అసలుకి ఇలా ఫ్యాన్ రిపేర్ అవడానికి రీజన్ ఏంటి మేజర్గా అని వాడిని క్వశ్చన్ చేస్తే మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ మోటార్ అయినా సరే రన్నింగ్లో ఉంటే బాగా వర్క్ అవుతుంది, అలా ఉంటే కనుక వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మనకి అది కూలెంట్ అనేది ఎప్పుడు హై టెంపరేచర్కి రీచ్ అయినప్పుడు మన ఇంజన్ అది కూల్ చేసేది, కాబట్టి ఫ్యాన్ తిరిగేది. బట్ మనం ఏం చేస్తామంటే ఆ ఫ్యాన్ తిరగడానికి తిరిగేది, బట్ అది ఆగిపోయేంత వరకు వెయిట్ చేయం, ఇంజిన్ అమ్మంటే కట్ చేస్తూ ఉంటాం, ఆఫ్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఏంటంటే అలా ఆఫ్ చేసినప్పుడు అలా ఫ్యాన్లు పోతూ ఉంటాయి. బట్ నిజంగానే నేను అది ఆగిపోయేదాకైతే ఆన్ చేయను, ఆఫ్ చేసేస్తాను అనమాట. బట్ వాళ్ళు చెప్పిన రీజన్ అంటే ఇదే, మీరు ఎప్పుడైతే ఇండికేటర్ ఆన్ అవుతుందో కూలెంట్ ఆన్ అవుతుందో అది ఆగిపోయేంత వరకు ఇంజిన్ అలాగే రన్నింగ్లో ఉండాలి, అది ఆఫ్ అయిన తర్వాత మీ ఇష్టం ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు చెప్పింది అయితే ఇదేంటమ్మా, బట్ మీరు కూడా రిపీట్ చేసుకుని చూడండి. బట్ నాకు ఇప్పుడు మేజర్గా బిల్ ఎంత అయిందంటే కనుక అయింది 2600 అయింది టోటల్గా. నాకేమేమి స్క్వేర్ పార్ట్లు వేసారంటే బ్లోయర్ ఒకటి వేశారు, తర్వాత లేబర్ ఛార్జెస్, కన్జ్యూమర్స్ ఇవి వేసారనమాట. సో ఇవైతే వేశారు. సో ఇదైతే జరిగింది. బట్ మీరైతే కనుక కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి బైక్ దగ్గర అయితే. సో అది